రాజధాని వేసిన రాజధానిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రచారం చేస్తారు. దాన్ని మీడియా దానిపైన సజ్జల రామప్రసాద్ ఈరోజు సమర్థించారు. మీరు ఇంతవరకు దానిపైన ఇలాంటి రియాక్షన్ మీ నుంచి రావడం ఏంటి? ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది ఒక వాస్తవం, అందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాని, అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు, ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా, ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా, ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు, సాక్షి మీడియాలో ఇంకా ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము, ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పునానా అని చెప్తాము. మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో, సారీ చెప్పడంలో నామోషి లేదు. మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు. ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది, మా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు. మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో, వారి ఎందుకు ఇది నామోషిగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని సమర్థించారు. ఈ న్యూస్ అప్డేట్ లేదు, కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా నేను ఇది సమర్థించకూడదు, ఇది నిజంగానే ఖండించాల్సిన విషయం. నన్ను అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం.